ఒకటంటే రెండంటే ఉన్నది రెండంటే మూడంటే ఉన్నది కళ్ళ పిల్ల బిడ్డ ఇంద్రవతికి ఏనాడు ఎంత ఉన్నదాట అదే ఐదన్నా సుందర శీల మహారాజు రాజ్యం పరిపాలిస్తూ దేశం పరిపాలిస్తూ ఉండే అమ్మో పన్నెండేళ్ల బాల ఏనాడు వెళ్తున్నది మమ్మీ మమ్మీ అంటే ఉన్నదే నాకు తెలివైతే అయితే మరి ఏదైనా కైకిలో పూలు చేసి మనకు ఇంటికాడ ఉన్న బిడ్డమ్మ అంటే నాకు తెలివైతే ఆ కట్టమని ఎక్కడ ఉంటుంది బిడ్డ చదువుకుంటాను అనే చదువు పంతులే మంచిగా చెప్తాడు చెప్తాడా అయ్యో బిడ్డ ఎప్పుడైనా నీకన్నా ఎక్కువ నాకెవరు నాకన్నా ఎక్కువ నీకెవరా చేసుకుంటే పోయిందని 18 సంవత్సరాల బిడ్డ వెళ్తున్నది బిడ్డ పెళ్లికి ఇంటి లోపల ఉన్నది ఏదన్నా సంబంధం అయితే మంచి సంబంధం చూసి మా బిడ్డకు లగ్నం చేస్తానని మనసులో అనుకుంటున్నారు అనుకుంటా వారు ఉండనివి కానీ